హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టూర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఎటువంటి మొబైల్ కొనుక్కోవాలి అంటే ఎంత బడ్జెట్లో మొబైల్ కొనుక్కోవాలి, ఒక మొబైల్ కొనబోయే ముందు ఎటువంటి ఫీచర్స్ చూడాలి, అది కూడా 2022 మిడ్లో అనే దాని గురించి మాట్లాడతాను. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్టయితే ఈ ఇయర్ దీనికి సంబంధించిన ప్రిఫరెన్సెస్ అనేవి మారిపోయాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మళ్ళీ మారిపోతాయి. ఎందుకంటే మనకు మొబైల్లో కొత్త కొత్త టెక్నాలజీస్ అనేవి వస్తూ ఉంటాయి కదా. రిఫ్రెష్ రేట్ అని చెప్పేసి, స్టోరేజ్ టైప్ అని చెప్పేసి, కెమెరాస్, ఫాస్ట్ ఛార్జింగ్, బ్యాటరీ. సో ఇలా చూసుకున్నట్టయితే అన్నీ మారిపోకుంటూ వస్తాయి. సో దానికి తగ్గట్టు నేను ఈ వీడియోలో మీకు కొన్ని సజెషన్స్ అయితే ఇస్తాను. సో మనం ఒక మొబైల్ని కొనుక్కునేటప్పుడు ఈ మధ్య చూసుకున్నట్టయితే అందరికి వచ్చే ఒక మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే, మనం 4G మొబైల్ కొనుక్కోవాలా, 5G మొబైల్ కొనుక్కోవాలా? సో ఇప్పుడు మనకు స్పెక్ట్రమ్ ఆప్షన్ కూడా అయిపోయింది. సో త్వరలోనే మన ఇండియాలోకి 5G కూడా రాబోతుంది. అయితే ఇక్కడ మీరు ఒకటి మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మన ఇండియాలోకి 5G వచ్చినా సరే చిన్న చిన్న సిటీస్ ఉంటాయి చూసారా, లేకపోతే పల్లెటూళ్ళు ఉంటాయి చూసారా, అక్కడైతే మనకు అంత తొందరగా 5G రాదు. మెయిన్ సిటీస్ ఢిల్లీ, లేకపోతే కోల్కతా, లేకపోతే హైదరాబాద్, ఇటువంటి సిటీస్లలో ఫస్ట్ 5G వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా చిన్న చిన్న ప్లేసెస్లోకి వస్తాయి. కాబట్టి కొంచెం రిమోట్ ఏరియాలో ఉంటారు చూసారా, అంటే మేజర్ సిటీస్ కాకుండా కొంచెం చిన్న చిన్న ప్రాంతాలలో ఉంటారు చూసారా. సో వాళ్ళు 5G గురించి అంత ఇంట్రెస్ట్ చూపించాల్సిన అవసరం ఉందని చెప్పేసి అయితే నేను అనుకోవట్లేదు. ఇదొక రీజన్. అయితే ఇంకొక రీజన్ ఏంటి అంటే, 5G వచ్చిన తర్వాత 4G అనేది డెడ్ అవ్వదు. ఇప్పుడు మనకు 4G వచ్చిన తర్వాత 3G అనేది మనం వాడడం ఆపేసాం కదా. కాకపోతే 5G విషయంలో అలా జరగదు. సో కాబట్టి మనకు 4G ఫోన్స్ 5G వచ్చిన వెంటనే డమ్మీ అయిపోతాయి అని కాదు. మనం 4G ఫోన్స్ని వాడతాం. సో ఇప్పుడు మనము 4Gతో పోల్చుకున్నట్టయితే 5G యొక్క డేటా ప్లాన్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం ఎక్కువ రేట్లో ఉంటాయి. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే 4G తోటి చాలామంది సాటిస్ఫై ఉన్నారు కాబట్టి అంతంత ఎక్కువ డబ్బులు పెట్టి 5Gని రీఛార్జ్ చేసుకోవడం అంత నెసెసరీ కాదు. కాబట్టి ఇప్పుడు మీరు ఒకవేళ మంచి స్పెసిఫికేషన్స్ 5Gతో పోల్చుకున్నట్టయితే మంచి స్పెసిఫికేషన్స్ ఉండే మొబైల్ అనేది 4Gలోనే దొరికితే 4G వైపుకి వెళ్ళడం బెస్ట్. ఈ ముక్కనే నేను ఇంతకుముందు కూడా చెప్పాను. అయితే ఫ్రెండ్స్, మరి ఈ మాట అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, కాకపోతే ఇంకొక 6 నెలల తర్వాత చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దానికి రీజన్ ఏంటి అంటే, మరి 5G టారిఫ్ ప్లాన్స్ అనేవి నేను చెప్పింది గెస్ మాత్రమే ఎక్కువ ఉంటాయని చెప్పేసి, ఒకవేళ వాళ్ళు తక్కువ పెట్టారనుకోండి. ఇప్పుడు జియో గురించి మాట్లాడినట్టయితే జియో మనకు మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్రీ ఇచ్చారు, దాని తర్వాత తక్కువ రేట్కి ఇచ్చారు, దాని తర్వాత పెంచుకుంటూ వెళ్ళారు. సో అలానే జనాలకు మరి 5G అలవాటు చేయడానికి ఇటువంటి స్ట్రాటజీస్ ఏమైనా జియో కానీ ఎయిర్టెల్ కానీ అవలంబిస్తాయా లేదా అనేది అయితే చూడాల్సి ఉంది. అది కన్ఫర్మ్ ఏం కాదు. కాకపోతే ప్రైజెస్ మాత్రం 4Gతో పోల్చుకున్నట్టయితే 5G ప్రైజెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం 5G గురించే మొబైల్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇప్పుడు మీరు 4G మొబైల్ తీసుకున్నా సరే మీకు ఎటువంటి డ్యామేజ్ ఏమి ఉండదు. ఒకవేళ మీరు బడ్జెట్ అనేది ఎక్కువ పెడుతున్నారనుకోండి, మెయిన్ ఇక్కడ మనకు బడ్జెటే కదా. ఒకవేళ మీరు 30,000, 40,000 దానికంటే ఎక్కువ డబ్బులు పెడుతున్నారు అంటే అటువంటిప్పుడు మొబైల్లో 5G ఉండే విధంగానే తీసుకోండి. అలా కాకుండా మీరు తక్కువ బడ్జెట్లో మొబైల్ తీసుకుంటున్నారనుకోండి, సో అటువంటిప్పుడు అంటే ఒక 15,000 లోపు మొబైల్ తీసుకుంటున్నారు, 20,000 లోపు మొబైల్ తీసుకుంటున్నారు. ఒకవైపు 5G ఫోన్ తక్కువ ఫీచర్స్ తోటి వస్తుంది, 4G ఫోన్ ఎక్కువ ఫీచర్స్ తోటి వస్తుంది, ఒక 5G తప్పిస్తే అనుకున్నప్పుడు 4G వైపుకి వెళ్ళిపోండి. నెక్స్ట్ మనం ఒక మొబైల్ కొనేటప్పుడు మెయిన్గా చూడాల్సింది ఆ కంపెనీ అనేది అప్డేట్స్ ప్రాపర్గా ప్రొవైడ్ చేస్తుందా లేదా అనేది చూడాలి. ఈ మధ్య చూసుకున్నట్టయితే చాలా మొబైల్ కంపెనీస్ అనేవి వాగ్దానాలు అయితే చేస్తున్నాయి. ఇప్పుడు మనం OnePlus గురించి మాట్లాడినట్టయితే OnePlus వాళ్ళు అప్పట్లో అప్డేట్స్ అని ఫాస్ట్గా ఇచ్చేవాళ్ళు, అది కూడా దానిలో ఎటువంటి బగ్స్ లేని అప్డేట్స్ని ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు చూసుకున్నట్టయితే OnePlus వాళ్ళు, కలర్ వాళ్ళు ఇద్దరు కలిసిపోయారు. అంటే OnePlus వాళ్ళు, ఒప్పో వాళ్ళు కలిసిపోయిన తర్వాత ఇక పరిస్థితులు అనేవి మొత్తం మారిపోయి, ఇప్పుడు మీరు ఇంటర్నెట్లో ఏదైనా ఆర్టికల్ చదువుతూ ఉంటే OnePlus సంబంధించిన చాలా మొబైల్స్లో చాలా రకాల బగ్స్ వస్తున్నాయి. అంత తొందరగా కూడా వాళ్ళు ఫిక్స్ చేయట్లేదు. సో ఇది ఒక మెయిన్ ఇష్యూగా అయితే మారిపోయింది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు సామ్సంగ్ వాళ్ళు రెగ్యులర్గా అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదేం ప్రమోషనల్ వీడియోగా జనాలు చెప్తున్నాను. సో మీ దగ్గర సామ్సంగ్ మొబైల్ ఉంటే అది మీకు కూడా అర్థమైపోతూ ఉంటుంది. మొత్తానికి అప్డేట్స్ ఎవరైతే ఎక్కువగా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, అంటే ఈ మధ్య చాలా కంపెనీస్ అంటున్నాయి మేము 4 years పాటు అప్డేట్ ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పేసి. కాకపోతే మనం అన్ని సంవత్సరాలు మొబైల్ వాడము. మన చేతిలో ఉండే మొబైల్ అనేది మ్యాక్సిమం నేను చూసినంత వరకు 2 సంవత్సరాలు వాడుతున్నారు జనాలు. దానికి రీజన్ ఏంటి అంటే, ఒకటి అది కింద పడి డ్యామేజ్ అవుతుంది, దాంతోపాటే బ్యాటరీ బ్యాకప్, సో ఇలాంటివి జరుగుతున్నాయి. దాంతోపాటు కొత్త ఫీచర్స్ కూడా వస్తున్నాయి అనుకోండి. సో మెయిన్గా చూసుకున్నట్టయితే ఒక 2-3 సంవత్సరాలు మనం ఒక మొబైల్ని వాడతాం కాబట్టి ఒక 2 years పాటు మేజర్ అప్డేట్స్, దాని తర్వాత ఒక 4-5 సంవత్సరాల పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ వచ్చే విధంగా అయితే మనం మొబైల్ని చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ మెయిన్ చాలామంది మొబైల్ ఎందుకు కొనుక్కుంటారు అంటే కాల్స్ మాట్లాడడానికి. కాకపోతే అందులో కాల్ మాట్లాడతాం అనే విషయం మర్చిపోయి మొబైల్లో ఎంత మెగాపిక్సెల్ కెమెరా ఉంది, డిస్ప్లే ఉంది, ప్రాసెసర్ ఏముంది, ఇవన్నీ చూస్తూ ఉంటారు. కాకపోతే మనకు మొబైల్ కావాల్సిందే కాల్ మాట్లాడడానికి. అయితే ఇప్పుడు మీరు కొనబోయే మొబైల్ అనేది ఒకవేళ 15,000 నుంచి ఎక్కువ ప్రైస్ సెగ్మెంట్లో ఉన్నట్టయితే ఆ మొబైల్ కెరియర్ అగ్రిగేషన్ ఉందా లేదా అనేది చూసుకోండి. సో ఈ కెరియర్ అగ్రిగేషన్ కారణంగానే ఒకవేళ మీరు దుప్పటి కప్పుకొని పడుకున్నా సరే మొబైల్ ఫోన్ మాట్లాడడానికి, సో అటువంటిప్పుడు మీకు సిగ్నల్స్ అనేవి బాగా వస్తాయి. అలా కాకుండా మీ మొబైల్లో కెరియర్ అగ్రిగేషన్ లేకపోతే మీకు సిగ్నల్స్ అనేవి ప్రాపర్గా రాదు, సౌండ్ అనేది ప్రాపర్గా వినిపించదు. అయితే ప్లస్ ఇక్కడ ఇంకొక లూప్ హోల్ ఉంది. అదేంటి అంటే, మీరు ఉండే ఏరియాలో ఆ సర్వీస్ ప్రొవైడర్
ఈ కెరియర్ అగ్రిగేషన్కి సపోర్ట్ చేస్తుందా అంటే ఆ నెట్వర్క్ కెరియర్ అగ్రిగేషన్ సపోర్ట్ చేస్తుందా లేదా అనేది కూడా చూసుకోండి. సో అదంతా మనకి ఎలా చేస్తా అంటే మళ్ళీ మనం గూగుల్ మీద ఆధారపడాల్సిందే. ఆ మొబైల్ మోడల్ నేమ్ టైప్ చేసేసి అందులో కెరియర్ అగ్రిగేషన్ లేదా ఉన్నదా లేదా చూడాలి. సో ఇప్పుడు ఎవరైనా యూట్యూబ్ వీడియోస్ చేసినప్పుడు వాళ్ళు దాని గురించి చెప్పినప్పుడు తెలుసుకోవడం. సో ఇటువంటివి అయితే చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మనకు నెట్ మాన్స్టర్ అని చెప్పేసి ఒక యాప్ దొరుకుతుంది. సో నెట్వర్క్ మాన్స్టర్ అనుకుంటా. సో యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే మీరు ఉండే ఏరియాలో కెరియర్ అగ్రిగేషన్ సపోర్ట్ చేస్తా లేదా అనేది తెలుస్తుంది. అది మనకు మీ మొబైల్లో కాదు, ఆల్రెడీ ఎవరి దగ్గర అయితే కెరియర్ అగ్రిగేషన్ సపోర్ట్ చేసే మొబైల్ ఉంటుందో వాళ్ళ దాంట్లో ఇన్స్టాల్ చేస్తేనే మీకు ఇది తెలుస్తుంది. మీ ఫ్రెండ్ దగ్గరనో మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఎవరి దగ్గర మొబైల్ ఉంటుంది కదా కొంచెం ఎక్కువ కాస్ట్ పెట్టి కొనుక్కునేది. సో దానిలో చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇది ఎలా ఎందుకు చెప్తున్నా అంటే మొన్న మధ్య సామ్సంగ్ వాళ్ళు సామ్సంగ్ M30s అని చెప్పేసి మొబైల్ లాంచ్ చేసేసారు. సో ఆ మొబైల్ మొత్తం బాగుంటుంది, కాకపోతే దానిలో సిగ్నల్స్ అనేవి ప్రాపర్గా రావు. సో ఇటువంటి సమస్యలు మనకు ఉండకుండా ఉండడానికి అంటే ఒక మొబైల్ కొనుక్కున్న తర్వాత అరే ఈ మొబైల్ మనం ఎందుకు కొనుక్కున్నావురా అనే ఫీలింగ్ మనకు రావద్దు అని మనం అనుకోవాలి అంటే ఫస్ట్ ఇదంతా చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి అంటే యూఐ గురించి. సో ఇప్పుడు మనకు మార్కెట్లో చాలా రకాల మొబైల్స్ అనేవి లాంచ్ అయిపోయాయి. రీసెంట్గా నథింగ్ వాళ్ళు కూడా ఎంట్రీ ఇచ్చారు. సో మరి అన్ని యూఐస్ గురించి మాట్లాడితే ఒకప్పుడు నేను మాటికి చెప్పేవాడిని నాకు ఆక్సిజన్ ఓఎస్ ఇష్టం, OnePlus వాళ్ళు సూపర్గా దాన్ని ఆప్టిమైజ్ చేస్తూ ఉంటారని చెప్పేసి. కాకపోతే ఇప్పుడు ఆ మాట నేను విత్డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి రీజన్ ఏంటి అంటే ఇంతకు నేను చెప్పినట్టు OnePlus వాళ్ళు ఒప్పో వాళ్ళు కలిసిపోయారు కాబట్టి. సో ఇప్పుడు నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఏంటి అంటే సామ్సంగ్ వాళ్ళ One UIకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. చాలా స్మూత్గా ఉంటుంది, బగ్స్ అనేవి ఉండవు, యాడ్స్ రావు. సో ఇటువంటిది దీని ప్లస్ పాయింట్ అని చెప్పేసుకోండి. నేను చెప్పినట్టు రెగ్యులర్గా సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, బగ్స్ని చాలా ఫాస్ట్గా ఫిక్స్ చేస్తూ ఉంటారు. ఇక నేను సెకండ్ నెంబర్ గురించి మాట్లాడినట్టయితే ఆక్సిజన్ ఓఎస్ అని చెప్పేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇంకా చాలా యూఐలు ఉన్నాయి, కాకపోతే దానిలో చూసుకున్నట్టయితే One UI తర్వాత ఇప్పుడు ఆక్సిజన్ ఓఎస్ అనేది బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు. దాని తర్వాత ఇక మన ప్రిఫరెన్స్ అనేది మారుతూ ఉంటుంది. కొంతమందికి స్టాక్ ఆండ్రాయిడ్ నచ్చుద్ది. సో ఇప్పుడు మోటరోలా లాంటి మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే దానిలో స్టాక్ ఆండ్రాయిడ్ వస్తుంది. సో దానిలో మనకు ఎటువంటి బ్లోట్వేర్స్ ఉండవు, కాకపోతే చాలా రకాల ఫీచర్స్ అనేవి ఉండవు దానిలో. అంటే మనకు నేటివ్ కాల్ రికార్డింగ్ అయినా కానివ్వండి, ఇప్పుడు చాలా మొబైల్ కంపెనీస్ అనేవి ప్రొవైడ్ చేయట్లేదు అనుకోండి. దాంతోపాటు ఇంకా చాలా కొత్త ఫీచర్స్ అనేవి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు చూసారా. సో అటువంటివి ఉండవు, చాలా క్లీన్గా ఉంటుంది అన్నట్టు. సో ఏం కావాలన్నా సరే మనం థర్డ్ పార్టీ యాప్స్ని ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. కాకపోతే కొంతమందికి క్లీన్గా ఉండే మొబైల్ ఇష్టం ఉంటుంది కాబట్టి వాళ్ళు దీన్ని ట్రై చేయొచ్చు. నెక్స్ట్గా మనము MIUIని ట్రై చేయొచ్చు. అంటే నెక్స్ట్ నేను ఇచ్చే ప్రిఫరెన్స్ MIUI. దాని తర్వాత కలర్ ఓఎస్ ఉంటుంది. దాని తర్వాత వివో వాళ్ళ ఫన్ టచ్ ఓఎస్ ఉంటుంది. అయితే వీటన్నిటికంటే ముందు ఒకటి ఎప్పుడో మర్చిపోయాను, నథింగ్ ఓఎస్. అది కూడా చాలా క్లీన్గా ఉండే ఆక్సిజన్ ఓఎస్కి దగ్గర ఉండే కాబట్టి దీన్ని మీరు థర్డ్ పాయింట్లో పెట్టుకోండి. ఇక ఇలాగైతే ప్రజెంట్ మనకు యూఐస్ నడుస్తున్నాయి. నెక్స్ట్ ఒక కొత్త మొబైల్ కొనుక్కుంటున్నారు అంటే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఏ ప్రైస్ సెగ్మెంట్లో అంటే ఒకవేళ మీరు 15,000 నుంచి ఎక్కువ మొబైల్ అంటే ఎక్కువ ప్రైస్ పెట్టి మొబైల్ కొనుక్కుంటున్నారు అంటే దానిలో UFS స్టోరేజ్ టైప్ ఉండే విధంగా చూసుకోండి. ఇప్పుడు చాలా మొబైల్ కంపెనీస్ అనేవి UFS తోటే కూడిన మొబైల్స్ని ప్రొవైడ్ చేస్తున్నాయి అనుకోండి. కాకపోతే కొన్ని కంపెనీలు బకరా చేయడానికి EMMC స్టోరేజ్ టైప్ని కూడా ప్రొవైడ్ చేస్తుంటాయి. కాకపోతే ఆ స్టోరేజ్ టైప్ని అస్సలు ప్రిఫర్ చేయకండి. మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత చాలా లేట్గా యాప్ అయితే ఓపెన్ అయిపోతుంటుంది. చాలా అంత రైడింగ్ స్పీడ్ అనేది దాని ఎక్కువ ఉండదు. కాబట్టి మీరు UFS 2.1 నుంచి ప్రిఫర్ చేయండి. ఇప్పుడు చూసుకున్నట్టయితే మీరు ఎక్కువ డబ్బులు పెడుతుంటే UFS 3.0, 3.1 లాంటి స్టోరేజ్ టైపులు కూడా దొరుకుతున్నాయి. కాకపోతే ఇక మీరు పెట్టే డబ్బుల మీద డిపెండ్ అయి ఉంటుంది అనుకోండి. నెక్స్ట్ మనం మొబైల్ చూడాల్సింది బ్యాటరీ బ్యాకప్. సో బ్యాటరీ గురించి మాట్లాడినట్టయితే చాలా మొబైల్ కంపెనీస్ అనేవి 7000 mAh బ్యాటరీలు ప్రొవైడ్ చేస్తున్నాయి, సామ్సంగ్ లాంటి మొబైల్స్. దాని తర్వాత మన 4500 mAh బ్యాటరీతో కూడిన మొబైల్స్ అనేవి ఇప్పుడు మినిమంగా దొరుకుతున్నాయి. 5000 mAh బ్యాటరీ మొబైల్స్ కూడా దొరుకుతున్నాయి. అయితే ఒకప్పటి గురించి మాట్లాడినట్టయితే మనం ఒక మొబైల్ని ఛార్జ్ చేయడానికి గంటలు టైం పట్టేది. సో ఇప్పుడు ఛార్జింగ్ పెడితే ఏదో 2 గంటల తర్వాత మనం టిఫిన్ చేసి వచ్చిన తర్వాత స్నానం చేసి వచ్చిన తర్వాత ఛార్జ్ అయ్యేది కదా. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఛార్జింగ్ పెట్టి ఒకసారి అటు వెళ్ళొచ్చే లోపలనే మనకు ఒక 20 నుంచి 30% కొన్ని మొబైల్స్ అనేవి 50% ఛార్జ్ చేస్తున్నాయి. రీసెంట్గా మనకు మార్కెట్లో 150 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో కూడిన మొబైల్స్ కూడా దొరుకుతున్నాయి. ఇయర్ ఎండింగ్ కల్లా 200 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్స్ కూడా చూడబోతున్నాం. ఓవరాల్ చూసుకున్నట్టయితే ఒక 5 నుంచి 10 నిమిషాలు మనం ఛార్జ్ చేస్తే మొబైల్ అనేది ఛార్జ్ అయిపోద్ది. కాబట్టి మనం 4500 mAh బ్యాటరీ మొబైల్ తీసుకున్నా కూడా పర్లేదు. సో మరి వీళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేసిన కారణంగా బ్యాటరీ హెల్త్ మీద కూడా మనకు అది పడుతుంది అనుకోండి, ప్రభావం పడుతుంది అనుకోండి. కాకపోతే ఇప్పుడు చాలామంది మొబైల్స్ని నాకు తెలిసినంత వరకు 2 నుంచి 3 years వాడుతున్నారు. సో దాన్ని అలా మార్చడానికి నేను చెప్పింది బ్యాటరీ బ్యాకప్ కూడా ఒక కారణం అని చెప్పేసుకోవచ్చు. సో మొత్తాన్ని చూసుకున్నట్టయితే మనం బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగానే ఉండే విధంగా చూడాల్సిన అవసరం అయితే ప్రజెంట్ లేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్లో రండి. అలా కాకుండా అంటే ఇప్పుడు నేను చెప్పేది మీరు ఒకవేళ 15,000 ప్రైస్ సెగ్మెంట్లో ఒక మొబైల్ కొనుక్కుంటున్నారంటే మినిమం 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉండే మొబైల్, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉండే మొబైల్ని అయితే ప్రిఫర్ చేయండి. ఇప్పుడు 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో సపోర్ట్తో కూడిన మొబైల్స్ కూడా దొరుకుతున్నాయి. 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో కూడిన మొబైల్స్ కూడా మనకు అండర్ 20,000 లో బడ్జెట్లో దొరుకుతున్నాయి. ఇంక దానికంటే 20,000 కంటే ఎక్కువ పెడితే 65, 80 తర్వాత 120 ఇటువంటివి అయితే చూడడానికి కనిపిస్తున్నాయి. 150 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా చూడడానికి కనిపిస్తున్నాయి అనుకోండి. సో మొత్తానికి మనకు ఫాస్ట్ ఛార్జింగ్తో కూడిన మొబైల్ అనేది
తక్కువ బ్యాటరీ అంటే 4500 mAh బ్యాటరీతో దొరికినా సరే మనం దాన్ని ప్రిఫర్ చేయొచ్చు. అలా కాకుండా ఇక మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయదనుకోండి, ఈ మధ్య చూసుకున్నట్టయితే సామ్సంగ్ వాళ్ళు కొన్ని మొబైల్స్లో 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్నే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో అటువంటప్పుడు మనం ఇక ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఉండే మొబైల్ తీసుకోవాలి, ఎందుకంటే మాటికి మనము ఛార్జింగ్ పెట్టుకుంటూ కూర్చోలేం కదా. నెక్స్ట్ చాలామంది మొబైల్స్ కొనుక్కునేది ఫోన్లో ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవడానికి. అయితే చాలామంది ఇప్పుడు మీరు మార్కెట్ గిమ్మిక్లు చూసుకున్నట్టయితే 108 మెగాపిక్సెల్ అని చెప్పేసి మొబైల్స్ని సేల్ చేస్తున్నారు. కాకపోతే దాని అవుట్పుట్ మాత్రం అంత బాగుండట్లేదు. కొన్ని మొబైల్స్లో 50 మెగాపిక్సెల్ కెమెరా ప్రొవైడ్ చేసినా సరే మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేస్తుంటాయి. సో అలా క్యాప్చర్ చేయడానికంటే తక్కువ మెగాపిక్సెల్ ఉండే ఫోన్స్ అనేవి మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేయడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఇందులో మనకు ఇమేజ్ ప్రాసెసింగ్ ఉంటుంది, దాంతోపాటు దానిలో వాళ్ళు యూజ్ చేసే లెన్స్ ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఆ మెగాపిక్సెల్ కౌంట్ చూసి మొబైల్ని కొనుక్కోకండి. అయితే మీరు ఇప్పుడు చాలామంది రివ్యూస్ చూసి మొబైల్స్ కొనుక్కుంటుంటారు. నేను కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను, రివ్యూస్ చేస్తూ ఉంటాను, ఫొటోస్ క్యాప్చర్ చేసి చూపిస్తూ ఉంటాను. కాకపోతే మీరు యూట్యూబ్లో వీడియోస్ చూసేటప్పుడు 720pనో ఏమో 1080pలోనే వీడియోస్ పెట్టుకొని చూస్తూ ఉంటారు. కాకపోతే అందులో మీకు అంత ప్రాపర్గా కనిపించదు. సో దాని వల్ల మీరు ఏం చేయొచ్చు అంటే గూగుల్ ఓపెన్ చేసి ఆ గూగుల్లో మీరు ఏ ఫోన్కి సంబంధించిన కెమెరా శాంపుల్స్ చూడాలి అనుకుంటున్నారో ఆ మోడల్ నేమ్ టైప్ చేసి కెమెరా శాంపుల్స్ అని టైప్ చేస్తే మీకు డైరెక్ట్ ఫొటోస్ అనేవి దాంతో క్యాప్చర్ చేసినవి కనిపిస్తాయి. సో దాన్ని చూసి ఒక జడ్జిమెంట్కి రండి. డైరెక్ట్ యూట్యూబ్ వీడియో చూస్తే మీకు అంత అర్థం కాదు. దాంతోపాటే ఇక వీడియోస్ గురించి మాట్లాడినట్టయితే ఇప్పుడు మనం ఒక మొబైల్ని 15,000 ప్రైస్ సెగ్మెంట్లో కొనుక్కుంటున్నామంటే మినిమం ఇక 4K సపోర్ట్ అనేది ఉండాలి. 15,000 ఉంటే, దానికంటే తక్కువ ఉంటే ఆబ్వియస్లీ దొరకదనుకోండి. కొన్ని మొబైల్స్లో రేర్గా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో మనకు మనం 4Kలో వీడియోస్ని రికార్డ్ చేయమనుకోండి. కాకపోతే కొంతమంది చేస్తూ ఉంటారు. సో మరి వాళ్ళైతే చూసుకోండి. దాని తర్వాత మనం ఇంకొంచెం ఎక్కువ డబ్బులు పెడుతూ ఉంటే దానిలో 4Kలో 30 FPS 60 FPS అలా రికార్డ్ చేసుకునే ఆప్షన్లు ప్రొవైడ్ ఇస్తున్నారు. 8K ఇంకొంచెం ఎక్కువ డబ్బులు పెడితే 8Kని కూడా ప్రొవైడ్ ఇస్తున్నారు. కానీ 8K అనేది అంత యూస్ఫుల్ ఫీచర్ అని చెప్పేసి అయితే నేను అనుకోవట్లేదు. అయితే మనం ఒక వీడియోని రికార్డ్ చేసేటప్పుడు మనకు కావాల్సింది ఈ 4K కంటే బెస్ట్ నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటి అంటే దానిలో ఇమేజ్ స్టెబిలైజేషన్. అంటే ఒక వీడియో రికార్డ్ చేసేటప్పుడు మనకి ఏఎస్ ఓఎస్ సపోర్ట్లు ఉంటూ ఉంటాయి చూసారా. సో అవి దీనిలో ఉన్నాయా లేదా అనేది చూడండి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయినా కానివ్వండి, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయినా కానివ్వండి. సో అది మీ ప్రైజ్ని బట్టి వేరీ అవుతూ ఉంటుంది అనుకోండి. సో ఆ ఆప్షన్ ఉండే విధంగా తీసుకుంటే మనం వీడియోస్ని షూట్ చేసేటప్పుడు స్టేబుల్ వీడియోస్ రికార్డ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ మనం చూడాల్సింది మొబైల్ యొక్క డిస్ప్లే. సో డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే మనకి ఎల్సీడీ డిస్ప్లేస్, అమోలెడ్ డిస్ప్లేస్, టీఎఫ్టీ డిస్ప్లేస్ అని చెప్పేసి ఈ 3 రకాల డిస్ప్లేస్ అయితే ఎక్కువగా చూడడానికి కనిపించేస్తూ ఉంటాయి. అయితే దీనిలో మనము అమోలెడ్ డిస్ప్లేని ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. అయితే కొన్ని కంపెనీస్ అనేవి ఏం చేస్తున్నాయి అంటే ప్రైస్ కట్టింగ్ కోసం అమోలెడ్ డిస్ప్లే ఇచ్చి రిఫ్రెష్ రేట్ని తీసేస్తున్నాయి. అంటే 60 Hz రిఫ్రెష్ రేట్ ఇస్తూ ఉంటాయి. అలా కాకుండా కొన్ని కంపెనీస్ అనేవి 120 Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చి ఎల్సీడీ డిస్ప్లేస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. అయితే మీరు ఒకవేళ గేమర్ అనుకోండి, అంటే ఎక్కువ గేమ్స్ ఆడుకునే వాళ్ళైతేనేమో మీరు రిఫ్రెష్ రేట్ని ప్రిఫర్ చేయండి. అంటే 90 Hz 120 Hz రిఫ్రెష్ రేట్ ఉండే మొబైల్స్ని అయితే తీసుకోండి. అలా కాకుండా మీరు నార్మల్ డే టు డే లైఫ్ యూసేజ్లో వీడియోస్ని చూస్తూ ఉంటారు, సాంగ్స్ వింటూ ఉంటారు, కాల్స్ మాట్లాడుతుంటారు, వాట్సాప్ యూస్ చేస్తుంటారు అనుకున్నప్పుడు అమోలెడ్ డిస్ప్లేస్ ఉండే మొబైల్స్ని ప్రిఫర్ చేయండి. మనం ఎక్కువ రిఫ్రెష్ రేట్ ఉండే ఎల్సీడీ డిస్ప్లేస్తో కంటే మనము అమోలెడ్ డిస్ప్లే, సూపర్ అమోలెడ్ డిస్ప్లేస్ ఉండే మొబైల్ని కొనుక్కుంటే మన కంటెంట్ చూసేటప్పుడు మనకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. దాంతోపాటు చాలా మొబైల్ కంపెనీస్ అనేవి స్టీరియో స్పీకర్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి 15,000 ప్రైస్ సెగ్మెంట్లో. కంపల్సరీ మొబైల్లో స్టీరియో స్పీకర్స్ ఉండే విధంగా చూసుకోండి. దాని కారణంగా మీకు సౌండ్ అనేది బాగా వస్తుంది. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి అంటే స్టోరేజ్. చాలామంది దీన్ని కూడా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉండే మొబైల్ని కొనుక్కుంటూ ఉంటారు. కాకపోతే అలా ఏకండి మినిమం 128 GB స్టోరేజ్ ఉండే మొబైల్ని కొనుక్కోండి. ఇప్పుడు మనము రికార్డ్ చేసే వీడియోస్ అయినా, క్యాప్చర్ చేసే ఫొటోస్ అయినా ఎక్కువ సైజులో వస్తున్నాయి కాబట్టి మన మొబైల్ స్టోరేజ్ ఫాస్ట్గా నిండేది కూడా దీంతోటే. మనం క్యాప్చర్ చేసే ఫొటోస్ వీడియోస్ కారణంగానే నిండిపోద్ది కాబట్టి 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ మినిమం ఉండే విధంగా చూసుకోండి. లేదా మీకు దానిలో SD కార్డ్ సపోర్ట్ ఉండే మొబైల్ దొరికితే అదైనా ప్రిఫర్ చేయండి. ఈ ఇంకొక 2-3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఒక మొబైల్ కొనుక్కునేటప్పుడు. ఇక ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే ఇక ప్రాసెసర్ అనేది ఒక పెద్ద టాపిక్ అని చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు మనం మార్కెట్లో చూసుకున్నట్టయితే మీడియాటెక్, స్నాప్డ్రాగన్, యూనిసాక్ ఇటువంటి ప్రాసెసర్లు అయితే మెయిన్గా చూడడానికి కనిపించేస్తున్నాయి. సో దానిలో మెయిన్గా మీరు తీసుకోవాల్సింది ఇప్పుడు మనకు మీడియాటెక్ని తక్కువ చేయడానికి లేదు, సో స్నాప్డ్రాగన్ తక్కువ చేయడానికి లేదు. సో ఈ రెండు ఉండే విధంగా అయితే చూసుకోండి. యూనిసాక్ ప్రాసెసర్స్ అనేవి ఈ మధ్యనే ఎంట్రీ ఇస్తున్నాయి కాబట్టి ఇక వాటి గురించి మనం అంత మాట్లాడుకోవడమే బెస్ట్. సో ఈ ప్రాసెసర్లను గురించి మాట్లాడినట్టయితే మీడియాటెక్ డెమెన్సిటీకి సంబంధించిన 820 ప్రాసెసర్లు, మీడియాటెక్ డెమెన్సిటీ 900 ప్రాసెసర్లు ఏవైతే ఉంటాయి, నేను చెప్పేది 15,000 ప్రైస్ సెగ్మెంట్ గురించి మాట్లాడుతున్నాను. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో మీడియాటెక్ డెమెన్సిటీ 920 ప్రాసెసర్, సో ఇటువంటి వాటిని ప్రిఫర్ చేయండి. అదే మనం స్నాప్డ్రాగన్ గురించి మాట్లాడినట్టయితే స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్, దాంతోపాటు స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్. సో ఇటువంటి ప్రాసెసర్లు మనం 20,000 ప్రైస్ సెగ్మెంట్లో ఉండే విధంగా చూసుకోవాలి. ఒకవేళ 10,000 లోపు అంటే ఇక మీకు స్నాప్డ్రాగన్ 680, 695 కూడా అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటాయి. సో ఇటువంటి ప్రాసెసర్లు అయితే కూడా వచ్చి దానికంటే తక్కువ ప్రైస్ సెగ్మెంట్ అంటే మాత్రం ఇక మనకు దాదాపుగా మీడియాటెక్ ప్రాసెసర్లే దొరుకుతున్నాయి. మీడియాటెక్ సంబంధించిన G99 అని చెప్పేసి అంటే ఇప్పుడు త్వరలోనే వీళ్ళు కొత్త ప్రాసెసర్లు అయితే తీసుకొని రాబోతున్నారు. సో ఈ విధంగా మన ప్రైస్ ప్రకారం అదంతా మారిపోతూ ఉంటుంది.
సో ఆ విధంగా అయితే మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. కొన్ని స్నాప్డ్రాగన్ 480 ప్రాసెసర్లు ఉంటాయి. అయితే ఇక్కడ చాలామంది ఇంకొక విషయంలో కూడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అంటే 6 సిరీస్ ప్రాసెసర్లు అంటే స్నాప్డ్రాగన్ 7 సిరీస్ ప్రాసెసర్తో పోల్చుకున్నట్టయితే తక్కువ అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. అలా కాదు. కొన్నిసార్లు మనకి ఏంటంటే 6 సిరీస్ అంటే ఇప్పుడు స్నాప్డ్రాగన్ 695 గురించి మాట్లాడినట్టయితే స్నాప్డ్రాగన్ 750 ఉంటుంది చూసారా, దానికంటే మంచిగా పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. సో ఆ విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇక మీడియాటెక్ తీసుకోవాలా స్నాప్డ్రాగన్ తీసుకోవాలా అంటే ఇప్పుడు దాని మధ్యలో అంత తేడా అయితే వ్యత్యాసం అయితే ఏం లేదు. సో కాబట్టి మీరు ఏదీని ప్రిఫర్ చేసినా కూడా పర్లేదు. ఇంకో విషయం ఉంది, అదేంటి అంటే ఎప్పుడైనా సరే మీకు మొబైల్స్ అనేవి లాస్ట్ ఇయర్ లాంచ్ అయ్యాయి కదా అని చెప్పేసి దాన్ని ఇగ్నోర్ చేయకండి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే కొన్ని మొబైల్స్ అనేవి లాస్ట్ ఇయర్ లాంచ్ అయినా సరే తక్కువ ప్రైస్లో దొరుకుతూ ఉంటాయి, ఫీచర్స్ బాగుంటాయి, కాకపోతే వీళ్ళకు 2022లో రిలీజ్ అయిన మొబైలే కావాలనుకుంటూ ఉంటారు. దానిలో ఫీచర్స్ అనేవి అంత బాగుండవు, అయినా కూడా కొనుక్కోవాలనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి ఫ్లాగ్షిప్ మొబైల్ వాడాలని ఉంటుంది. ఆ ఫ్లాగ్షిప్ మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే ఇప్పుడు లాంచ్ అనేవి చాలా ఎక్కువ ప్రైస్ ఉంటాయి, కాకపోతే లాస్ట్ ఇయర్ లాంచ్ అనేవి తక్కువ ప్రైస్లో ఆఫర్లు అమ్మేస్తూ ఉంటారు. సో అటువంటి మొబైల్స్ని మీరు కొనుక్కోండి. సో మీరు అనుకుంటూ ఉంటారు, సో ఆ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కొంచెం స్లోగా ఉంటుంది కదా, లాస్ట్ ఇయర్ మొబైల్ స్లో ఉంటుంది కదా అని అనుకుంటూ ఉంటారు. మీకు అంతకన్నా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఎందుకు డే టు డే లైఫ్ యూస్లో అవసరం లేదు. సో అందులో మనం పెద్ద సాఫ్ట్వేర్లు డెవలప్ చేయం, దాంతోపాటు గేమ్స్ కూడా డెవలప్ చేయం. సో చాలామంది వీడియో ఎడిటింగ్ కోసం కావాలి అనుకుంటే ఇప్పుడు మనకు స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్లు అయినా కానివ్వండి, 865 అయినా కానివ్వండి, ఇటువంటివి ప్రాసెసర్స్ అనేవి మనకు తక్కువ ధరకు అంటే ఆ మొబైల్స్ అనేవి అప్పుడు లాంచ్ అయినప్పుడు తోపు మొబైల్, కాకపోతే కొంచెం టైం గడిచే కొద్దీ వాటి ప్రైజులు తక్కువ చేసి అమ్ముతూ ఉంటారు. కాబట్టి ఒకవేళ మీరు మంచి మొబైల్ కొనుక్కోవాలి అనుకుంటే పాత మొబైల్ని కూడా మీకు తక్కువ డీల్లో వచ్చినప్పుడు గ్రాబ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఈ వీడియో కన్క్లూజన్లో నేను చెప్పాల్సుకునేది ఏంటి అంటే మీరు ఒక మొబైల్కి 20,000 నుంచి 25,000 కంటే ఎక్కువ పెట్టకండి. దానికంటే తక్కువ రేట్లో ఉండే మొబైల్ని మాత్రమే కొనుక్కోమని నా యొక్క సజెషన్. సో దానికంటే ఎక్కువ మొబైల్ కొనుక్కుంటే ఫీచర్స్ అనేవి ఎక్కువ రావచ్చు, కాకపోతే నేను చెప్తున్నాను కదా, మీకు మళ్ళీ 1 or 2 years తర్వాత ఆ మొబైల్ అనేది మీకు బోర్ కొట్టుద్ది. దాని తర్వాత మళ్ళీ మీరు ఆ మొబైల్ని సేల్ చేయడానికి వెళ్తే మీకు అంత డబ్బులు రావు. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఒక మొబైల్ కొనుక్కుంటున్నాం, ఎస్పెషల్లీ ఆండ్రాయిడ్ మొబైల్ కొనుక్కుంటున్నాము అంటే 20,000 కంటే 25,000 కంటే ఎక్కువ బడ్జెట్లో మొబైల్ కొనుక్కోకండి. అంటే 1,000 అటు ఇటు ఉంటే మంచి ఫీచర్స్ వస్తున్నాయంటే కొనుక్కోండి. సో నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే 15,000 నుంచి 25,000 లోపు మాత్రమే మొబైల్ కొనుక్కోండి. ఒకవేళ మీరు మొబైల్ని అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకుంటే. ఈ మధ్య చూసుకున్నట్టయితే 20,000 నుంచి 25,000 ప్రైస్ సెగ్మెంట్లో కూడా చాలా మంచి మొబైల్స్ దొరుకుతున్నాయి. అలా అని చెప్పేసి ఇప్పుడు మీరు ఏదో 50,000కు మొబైల్ లాంచ్ అవుద్దని చెప్పేసి దానిలో ఏదో పాపప్ కెమెరా, అంటే పాపప్ లేదనుకోండి, కాకపోతే దానిలో ఏదో 108 మెగాపిక్సెల్ ఇస్తున్నారని, ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తున్నారని, ఇప్పుడు వన్ ప్లస్ మొబైల్స్ గురించి మాట్లాడితే చాలా మొబైల్స్ వీళ్ళు లాంచ్ చేస్తూ ఉంటారు 40,000 50,000 పెట్టేసి. సో అంతంత ఖర్చు చేసి మనం మొబైల్స్ని కొనాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను అనుకోవట్లేదు. ఒకవేళ మీరు మొబైల్ని జాగ్రత్తగా వాడుకుంటారు, ఒక 3-4 సంవత్సరాలు వాడతారు అంటే కొనుక్కోండి. అలా కాదు నేను ప్రతి 2-3 సంవత్సరాలకు ఒక మొబైల్ని చేంజ్ చేస్తూ ఉంటాను, నా చేతిలో మొబైల్ అనేది అంత ఈజీగా ఆగదు, పాడైపోతూ ఉంటుంది, స్క్రీన్ అనేది బ్రేక్ అయిపోతూ ఉంటుంది, ఇటువంటి చాలా కారణాలు ఉంటాయి సార్. అటువంటి వాళ్ళు మాత్రం 20,000 లోపే కానిచ్చేయండి పనిని. సో ఇది ఫ్రెండ్స్, మరి ఈ వీడియో అనేది లెంత్ అయిపోయింది, కాకపోతే ఇక అంత డీటెయిల్గా చెప్పాలి అని అంటే ఇక మరి పెద్దగా వేయాల్సిన వీడియో అనేది ఇంకా చాలా కొత్త విషయాలు ఉన్నాయి. కాకపోతే వాటన్నిటికి మనం అంత ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాటన్నిటిని స్కిప్ చేసేయండి. అంటే మీకు ఫోల్డింగ్ ఫోన్స్ అని చెప్పేసి, దాని తర్వాత ఐపీ రేటింగ్ అని చెప్పేసి కూడా దొరుకుతూ ఉంటాయి, కాకపోతే ఎక్కువ డబ్బులు పెడుతూ ఉండాలి. వైర్లెస్ ఛార్జింగ్ అని దొరుకుతూ ఉంటాయి, కాకపోతే ఎక్కువ డబ్బులు పెడుతూ ఉండాలి. సో అవన్నీ కూడా ప్రజెంట్ అంటే ఐపీ రేటింగ్ అనేది తక్కువ రేట్లో దొరికింది అనుకోండి, అప్పుడైతే మనం దాని గురించి ఆలోచించవచ్చు. కానీ మిగతా వాటి అన్నిటి గురించి, అన్ని ఫీచర్స్ గురించి మనం అంతగా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే 2-3 సంవత్సరాల తర్వాత మనం కొత్త మొబైల్ని కొనుక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటాం కాబట్టి. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాటి వీడియోలో. మరి మీరు నా అభిప్రాయాలతో ఏకీభవిస్తారా లేదా అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.